నారా దేవాంశ్ ఇతను బ్రాహ్మణ గారికి లోకేష్ గారికి పుట్టినటువంటి బిడ్డ. ఇక పూర్వకాలంలో ఎలాగైతే ప్రజలు రాజు కొడుకు యువరాజు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. తర్వాత పుట్టినటువంటి బుల్ రాజును సంథింగ్ లైక్ దట్ ఇంకెలా అని అనుకుంటారు కదా. ఇలా పూర్వకాలంలో ఎలా ఉండేది అంటే రాజరికంలో ఆ రాజు కుటుంబాన్ని మచ్చిక చేసుకోవాలంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పొగడాలి. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్ని బాగా పొగడాలి. వాళ్ళు ఏం చేసినా వా సూపర్ అంటూ ఉండాలి. ఇది ఇప్పటికీ ఉందంటే ఉంది. మీకు బాగా గుర్తుంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మనవడు హిమాంశు కేటీఆర్ గారి అబ్బాయి ఏకంగా సెక్రటరీకి వెళ్ళా సీఎం కుర్చీలో కూర్చున్నాడు. అసలు ఆడు మొత్తం ఇష్టమైపోయింది, ఇష్టరాజ్యం మొత్తం చేసేసాడు. అధికారులు వాళ్ళు మొత్తం కోఆపరేట్ చేశారని ఏదేదో వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ వాళ్ళు షాక్, అసలు ఏంది అసలు ఇది అంతా అని. ఇప్పుడు దేవాంశ్ విషయంలో కూడా అటువంటిదే కనపడింది. కానీ మరీ అంత దారుణంగా జస్ట్ పేరు పెట్టారంతే ఇమీడియట్గా లోకేష్ రియాక్ట్ అయ్యాడు. ఏం చేస్తున్నారు అసలు మీరు? నారా లోకేష్ అనబడి నేను నా బిడ్డ నా కొడుక్కి ఓ తండ్రికి ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మనవడి దేవాంష్కి ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నాడు. పద్ధతి ఎలా ఏంటి మొత్తం చెప్తున్నాడు. మా పిల్లల విషయంలో వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఎలా చూసుకోవాలంటే మొత్తం మేము ఉన్నాం. నా కొడుకు పేరుని గోదావరి జిల్లాలో ఒక ఘాట్కి, గోదావరి పుష్కరం రాబోతుంది కదా నెక్స్ట్ ఇయర్, అక్కడ ఒక ఘాట్కి తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం దగ్గర సీతానగరం, అక్కడ మునికోడలి అని ఒక ఏరియా, అక్కడ నారా దేవాంశ్ ఘాట్ అన్నట్టుగా పెట్టారు. ఎల్లో కలర్ మొత్తం రంగేసినారు. దాని మీద డేటు 7/2015 అని వేశారు. నాకు అది అర్థం కాల. మేబీ 7/2015 అంటే పుష్కరాల 2015 అప్పుడు గోదావరి పుష్కరాలు జరిగాయి. వాస్తవానికి ఆ పుష్కరాలు ఎక్స్ట్రాడినరీగా జరిపించాడు చంద్రబాబు నాయుడు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ బోయపాటి సీను, ఆ షూటింగ్, దానివల్ల వచ్చేసి ఒక్కసారి గేట్లు తెరటం, ఒకరి మీద ఒకరు పడటం, తొక్కిసలాట జరిగింది. కొంతమంది చనిపోయినారు. అవునన్నా కాదన్నా ఆ శాపం కూడా తగిలి 2019లో టీడీపీ ఓడిపోయింది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం రాజరికంలో లేము, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, అతను అడిగేస్తే ఆహా ఊహో అనేవాళ్ళు, షర్టు మడతేస్తే ఆహా ఊహో అనేవాళ్ళు, చిన్న స్మైల్ ఇస్తే ఆహా ఊహో అనేవాళ్ళు. ఇలా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అడుగడిగిన భజన చేశారు. ఏమైంది? 2024 ఎన్నికల ముందు 170 పొంగిపోయాడు. అరే నాయన ఇవి రావురా బాబు అని చెప్తున్నా కానీ ఎందుకు రావు, వస్తే 170 అన్నాడు. వచ్చాయి రిజల్ట్స్, వచ్చాయి 170 వచ్చాయి రిజల్ట్స్ వచ్చాయి. కానీ పోయాడే. అంతమంది గెలిచిన 150 ఓట్లు మధ్యలో 5 ఎగిరిపోయి 11 స్థానాలే గెలిచారు వాళ్ళు. ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు. సో విషయం ఏంటి, 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, వైసీపీ పక్కన పెట్టండి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అడుగడుగునా భజన. ప్రతిదానికి వాళ్ళ అయ్యా వైఎస్ఆర్ పేరు లేదా ఈ బిడ్డ జగన్ పేరు. చూశారు జనాలు చీ కొట్టారు. ఏ రకం కొట్టారంటే ఇక జీవితంలో సీఎం కాలేడు, జీవితంలో వైసీపీ అధికారంలోకి రాలేదు. కారణం ఏంటి? ఎక్కడ చూడు జగన్ పేరు. అరే సరిహద్దురాల మీద జగన్ ఫోటోలా, ఈ డాక్యుమెంట్లు అదిలిస్తే జగన్ ఫోటోలా, సర్టిఫికేట్లు ఇస్తే జగన్ ఫోటోలా. ఏంది దరిద్రం అసలు? ఇళ్ళ కొత్తళ్ళకి సంబంధించి ముందు దిష్టిబొమ్మ పెడతారు, అసలు కొన్నిళ్ళకి అవి కూడా పెట్టరు. దీని అర్థం ఏంటంటే మళ్ళీ చెప్తాను, చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా. దిష్టి తగిలిద్ది అనుకున్న చోట కూడా కొన్ని ఇళ్ళగా పెడతారు, కొన్ని ఇళ్ళగా పెట్టరు అంటున్నా. ఏది మ్యాండేటరీ ఇష్టం పెట్టాలరా అంటారు. అటువంటి చోట కొన్ని ఇళ్ళకి పెడతారు, కొన్ని ఇళ్ళకి పెట్టరు, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. అట్లాంటిది నువ్వు ప్రతి చోట జగన్ ఫోటోలో పెట్టుకుంటా పోతే ఏంటన్నట్టు అసలు? అది అవతల ఏమనుకోవాలి? చీ కొట్టారు, వద్దురా బాబు అన్నారు. ఇప్పుడు ఓ రకంగా అటువంటిది ఇక్కడ కనపడింది. దేవాంశ్ ఆ పిల్లోడు రాజకీయాల్లో ఉన్నాడా? ఆ పిల్లోడు వయసు ఎంతండి పాపం? మార్చి 21, 2015 పుట్టాడు. ఏ మాటకి ఆ మాట. ఆ పిల్లోడు మాత్రం బంగారం అండి. బ్రాహ్మణి గారు అసలు సూపర్గా పెంచుతున్నారు ఆ పిల్లోడిని అయితే. గుణగణాలు కానీ, పెద్దలకు రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో కానీ, ఆ పిల్లోడు ఏదో నేర్చుకునేటప్పుడు కానీ, చెస్ కానీ, ఇప్పుడు డ్రాగన్ డాట్స్ ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టి తీస్తున్నాడు. అది కానీ ఎవ్రీ ఫ్రైడే అయితే నిన్న కూడా ఇచ్చినట్టున్నాడు. 3 ఎపిసోడ్ 4 ఎపిసోడ్. సో ఆ పిల్లోడు చక్కగా చదువుకుంటున్నాడు. వాళ్ళ నాయనమ్మ తాతయ్యలతో కలిపి వాళ్ళు పుట్టిన సొంతూరు అప్పుడప్పుడు వెళ్తున్నాడు. ఆడున్న ఊళ్ళో వాళ్ళ పిల్లలతో సరదాగా ఆడిపాడుతున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చక్కగా ఎదుగుతున్నాడు, పద్ధతిగా ఉన్నాడు. అసలు ఆ పిల్లడి పేరు ఎందుకు పట్టుకొచ్చారు అసలు మీరు?
ఆ పిల్లోడికి రాజకీయాలకి ఏమైనా సంబంధం ఉందా? ఆ పిల్లోడికి ఊర్లో ఎక్కడో పుష్కర్ ఘాటు ఏమైనా సంబంధం ఉందా? ఎలా పెడతారా మీరు? అటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆ వైఎస్ఆర్ బ్యాచ్ వాళ్ళంతా అదొద్దు మనకొద్దు. ఇదే ఈరోజు దేవాంశ్ చెప్పాడు, ఇంకెక్కడైనా కానీ ఇంకెప్పుడైనా కానీ ఇలా గనక బోర్డులు పెడితే ఊరుకునేది లేదు. ఎక్కడైనా సరే ఫ్యామిలీకి సంబంధించి మా ఫ్యామిలీకి సంబంధించి బోర్డులు ఉంటే ముందు తీసేసి అవతల పడేయండి, పేర్లు కూడా ఎక్కడ పెట్టొద్దని చెప్పాడు. పద్ధతిగా దగ్గరలో ఉన్నటువంటి ఊరి పెద్దలు ఉంటారు, లేదా ఆ ఊరిలో ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు, లేదా ఆ ఊరి పేర్లు ఉంటాయి, వాళ్ళది అమ్మవారి పేర్లు, స్వాముల పేర్లు అయ్యి ఒకటి ఉంటాయి, అవి పెట్టండి పుష్కర్ ఘాట్లకి. ఈవెన్ ఏదైనా మంచి గొప్ప పేర్లు ఉన్న చోట కూడా పెట్టాల్సి వస్తే అటువంటివి పెట్టండి, మావెందుకు పెడతారు అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు లోకేష్. ఎక్కడో రష్యాలో ఉన్నా కానీ తనకు తెలిసి తెలియగానే ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో నారా దేవాంశ్ పుష్కర్ ఘాట్ అంట రెడీ చేస్తున్నారు ఎప్పుడు అది ఇది అనేసరికి పుష్కర్ ఘాట్ ఏంటి దేవాంశ్ పేరు పెడతాం ఏంటారు బాబు అని సీరియస్ అయిపోయాడు. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఆ వైసీపీని చూసన్నా టీడీపీ వాళ్ళు కొంచెం బుద్ధి బుర్రా పెట్టి ఇటువంటి దిక్కుమల్ల భజన దరిదాపులు కూడా మీరు పోకండి. మ్యాక్సిమం అలా ఉండరు, ఎవరు ఉంటే ఇప్పటికన్నా పద్ధతిగా ఉండండి.